ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ ఖండం 9వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నా మనవి ఆలకించెను కనుక 40 పగళ్ళు 40 రాత్రులు అయిపోగానే ఒడంబడిక రాతి పలకలు రెండింటినీ యెహోవా నాకు ఇచ్చాడు. అప్పుడు లేచి త్వరగా ఇక్కడి నుండి కిందకు వెళ్ళు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకువచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకున్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారి కోసం ఒక విగ్రహం చేసుకున్నారు అని యెహోవా నాతో ఇలా చెప్పాడు. ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు, ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్ళు చాలా మొండివాళ్ళు. వారి పేర్లను కూడా ఎన్నటికీ ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్ళను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజల కంటే ఎక్కువ బలం గల ఇంకా గొప్ప ప్రజలను నీ నుండి నేను కలుగజేస్తాను. బంగారు దూడ. అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండ దిగి కిందకు వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతుంది. ఒడంబడిక రాతి పలకలు 2 నా చేతిలో ఉన్నాయి. నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయడం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు. అందుచేత నేను ఆ 2 రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్ళ ముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరగగొట్టాను. అప్పుడు నేను మొదటిసారిలాగా 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా ఎదుట నేల మీద సాష్టాంగపడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేశారు కనుక నేను ఇలా చేశాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయనకు కోపం పుట్టించారు. యెహోవా భయంకర కోపానికి నేను భయపడిపోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీ మీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు. అహరోనును నాశనం చేసి వేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను. మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేశాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేశాను. ఆ దూడ ముక్కలుగా ధూళిగా నేను చితకగొట్టాను. ఆ తరువాత ఆ కొండ నుంచి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేశాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.